మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా అంటే మధ్యతరగతి పేదవారు అలాగే ఇక్కడ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు అనేక మందికి ఇది ఈ రోజున అన్నపూర్ణలాగా ఈ 5 రూపాయలకే భోజనాన్ని అందించడం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సంకల్పంతో అయితే ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించారో ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏ పని కోటి విద్యలు కూటి కొరక అన్న చందంగా ఏ పని చేసినా కూడా ఒక ముద్ద భోంచడానికే. సో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభమైన నేపథ్యంలో సరే పొద్దున అల్పాహారాన్ని చూసాం, అందరూ కూడా చక్కగా సంతోషంగా తిన్నారు. ఈ రోజున మధ్యాహ్నం పూట మళ్ళీ భోజనం 5 రూపాయలకే దొరకడం అనేది ఎలా ఉంది సార్? ఒక కుటుంబంలో తల్లిదండ్రులను చూడని బిడ్డలు ఉంటారు, కానీ అట్లాంటి వృద్ధులకి ఇది ఉపయోగపడుద్ది బాగా. విన్నావా? భర్త ఉన్నాడు, భార్య ఉండదు, బిడ్డలు చూడరు అతనికి ఉండటానికి ఇల్లు ఉండదు, ఏముండదు. ఇది ఆధారం బాగా మెయిన్. ఇవాళ జరిగింది ఏంటంటే గత ప్రభుత్వంలో తప్పిదం ఏంటంటే ఆడవాళ్ళకి పై చేయి చూపించారు. విన్నారా? వాళ్ళు ఏ విట్నెస్ లేకుండా భర్త ఉండి కూడా పెన్షన్లు తీసుకున్నారు. విన్నారా? చాలా చీటింగ్ జరిగింది. అసలు సమర్థులకి మాలాంటి నిజమైన అరుకులకి మాలాంటి ముసలి వాళ్ళకి ఆరోగ్యం సరిలేని వాళ్ళకి ఇల్లు రాకపోగా పెన్షన్ శాంక్షన్ చేయాల. అది అన్నా క్యాంటీన్లు మీకు ఉపయోగం అంటారా బాబాయ్? మాకు మెయిన్ డబ్బుల సమస్య కాదు, మాకు రక్షణ. ఒక్క ఒంటరిగాళ్ళం వండుకొని తినాలంటే ఎంత కష్టం. ఇంటి అద్దె కట్టలేము, ఉండటానికి సంపాదన లేదు, ఏ పని చేయలేము. మాకు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరం. చాలా మంచిది. మాలాంటి కూలి పని వాళ్ళకి చాలా మంచిది, చాలా ఇదిగా ఉంది. ఇంకా దీన్ని ప్రతి సెంటర్లోనో లేకపోతే మెయిన్ సెంటర్లోనో ఇంకొకటి పెడితే ఇంకా దగ్గర పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా మాలాంటి కూలి పని వాళ్ళకి ఇంకా మంచిది. మేము చేతి పని వాళ్ళం, మేము టాపీ పనికి వెళ్ళే వాళ్ళం. మేము 24 గంటలు ఇప్పుడు ఇదిగో పెట్టినా కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అసలు ఆ చిన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని విస్మరించారంటారు? ఆయన పెట్టుకోవచ్చు, జగనన్న క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ అనో ఏదో పెట్టుకోవచ్చు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డిది అంతా దగానే కదండి. ముందేంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? మాకు చేసిందంటే అందరు ఒకసారి దీని ఎన్నికలలో దీన్ని ఇది చేసుకుంటే ఎంత ప్రతి ఒక్కడికి ఎవరికి వచ్చింది లేదు. అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళకే న్యాయం జరిగింది. అవన్నీ ఉట్టి మాట్లాడండి. ఆ పేపర్ చూస్తే సరిగ్గా చదవలేడు ఆడు ముఖ్యమంత్రి ఏందండి బాబు. నేను చెప్తున్నా, పేపర్ చూస్తే సరిగ్గా చదవలేడు, ఎమ్మటే సమాధానం కూడా చెప్పలేడు. అలాంటి 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏనాడు బయటకు రాలేదు ఆయన, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు మాట్లాడతాడు, అంతా మోసమే. ప్రతి మాట మా అబద్ధమే, ప్రతి మాట మోసమే. అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడనే మాట తీసేయి. వాళ్ళ దానిలోనే ఎంతమంది దొంగలు ఇప్పుడు ఎంతమంది బయటపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. రాజకీయ కక్ష కాదు, వాడికి చేతగాక చేయటం అనమాట. జనం చూపెట్టారుగా పోయిన ఎన్నికల్లో 164 ముఖాన్ని కొట్టినట్టు తువ్వని ఊశారుగా. అది చాలు జగన్ మంచిదే. మా ఇప్పటికైనా అర్థం చేసుకో. ఈ రోజున మహిళలమ్మ మీకు తెలుసు ఖర్చులు ఎంత ఉన్నాయి, ఎంతెంత అవుతాయి. కందిపప్పు కానీ ఇవన్నీ 5 రూపాయల్లో భోజనం దొరకడం మంచిదేనా తల్లి? మంచిదేనండి. 5 రూపాయల్లో భోజనం అంటే పర్వాలేదండి. ఇక్కడ ఏమైనా మనం సిగ్గుపడాలంటారా? అన్నం అనేది అన్నదానం ఎవరు చేసినా కూడా గొప్ప విషయం. అలాంటిది ప్రభుత్వమే తీసుకొని ఈ రోజున దీనికి 70-80 రూపాయలు ఖర్చు అవుద్ది, నేను 5 రూపాయలకే పెడుతున్నాను అంటున్నాడు ఆయన. పర్వాలేదు, మంచిదేనండి. పర్వాలేదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముసలోళ్ళు ముతకోళ్ళు ఉంటారు కదా. అవును, పర్వాలేదు. సార్ మీరేమంటారు సార్? ఈ రోజున అంటే ఈ రోజు చూడాలా, ఒక అంటే పెద్దోడా చిన్నోడా అని చూడాలంటారా ఒక ముద్ద భోజనం చేయడానికి? లేదండి, చూడక్కలే, ఎవరికైనా అన్నం పెట్టచ్చు. వైసీపీ ఎమ్మెల్యే అంటే కేవలం అడుక్కు తినే వాళ్ళే తింటారు తప్ప అక్కడ అసలు అన్నా క్యాంటీన్ వేస్ట్, ఎవడో వెళ్ళి తినడం అని చెప్పి గత 10 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్. మరి మిగతా వాళ్ళు మనుషులు కదా, మిగతా వాళ్ళకి ఆకలేదా? ఖచ్చితంగా మరి అదే కదండి, ఆలోచించాలి కదా. ఎవరి జేబులో నింపుకొని వెళ్ళిపోయారు, మరి పరిస్థితి ఏంటి? ఇదే భోజనం బయట తినాలంటే పోనీ 5 రూపాయలకి ఏమైనా దొరుకుతుందంట? దొరకదు. టీ కూడా రాదు. కనీసం మనల్ని ఎందుకు ప్రజలు తిరస్కరించారు, మనం చేసిన తప్పులేంటి అని సమీక్ష చేసుకోవాలి. అది వదిలేసి మాట్లాడితే విజయవాడ నుంచి బెంగళూరు లేకపోతే విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారు. అది కాదండి, అన్నా క్యాంటీన్లో పెట్టారు, వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు కదా. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు అమ్మ నాన్న పేరుతో కంటిన్యూ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదైనా? అసలు ఇదంతా అసలు వ్యయం ఖర్చు ఇదంతా వేస్ట్ అని చెప్పి ఆయన మాట. ఆయన అంట, మరి ఆయన అందజేసాడు వేస్ట్? ఆయన అందజేసాడు చెప్పండి. తాడేపల్లిలో ఆయన కట్టుకున్న ఇల్లు కానీ ఆ రోడ్డు ఆక్యుపేట్ చేశాడు. మరి రోడ్డు ఇప్పుడు ఈ రోజున ఫ్రీగా వదిలేశాడు, ఒక గ్రామాన్ని ఆపేశాడు పక్క నుంచి. మరి ఆ గ్రామం అంతా మళ్ళీ ఫ్రీగా వెళ్తున్నారు. ఈయన ఏంటంటే రాజభోగం అనుభవించాడు.
ఆ ప్రాజెక్టులు కట్టేసి మన ఇల్లు కానీ ఇల్లు కానీ కార్యాలయాలు కానీ కట్టుకొని 980 మంది పోలీస్ సెక్యూరిటీ ఇవన్నీ మరి అనుభవించాడు హ్యాపీగా చాలు. కాదు అసలు మా అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ ప్రేమాభిమానాలన్నీ ఏమైపోయినాయో అని చెప్పి ఈ రోజున ఆయన బాధపడుతున్నాడు. చెప్తానికి అలాగే చెప్తుంటాడే. మరి రాత్రి 1 గంట దాకా ఓట్లు ఎందుకు వేసాం చెప్పండి? ఓట్లు ఎందుకు వేసాం? మార్పు రావాలి, కసిపెట్టి గుద్దారు జనాలు. సో అంటే రాజధాని నేను 3 రాజధానులు చేస్తాను, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాను అన్నాడు తప్ప నిజంగా జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందంటారా? ఏం కనపాలి? రోడ్లే లేవు కదా సరిగ్గా. రోడ్లు వేయి అక్కడ ఇప్పుడు ఉంది రోడ్లు ఎక్కడ రోడ్లు సరిగ్గా. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో కొద్దిగా చేస్తున్నారు, మొదలు పెడుతున్నారు. ఈ నిధులు కాస్త తినేసిపోయారు. ఇప్పుడు వీళ్ళు చేయాలంటే కష్టపడి ఆ నిధులన్నీ ఇప్పుడు అన్నీ కూడా కష్టపడి ఆలోచన బాగా ఇదైపోయింది. చేయడానికి కూడా ఏమీ లేదు అక్కడ. 2 నెలలకి అసలు మార్పులు మొత్తం కనపడిపోవాలి. అసలు ఇట్లా తెల్లారితేనే మొత్తం అంతా ఎలా కనపడుద్ది అండి? నువ్వు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎలా కనపడుద్ది? మొన్న ప్రెస్ మీట్ పెట్టి నేను అసలు మిగులు బడ్జెట్లో ఇచ్చాను, ఖజానాలో 100 కోట్లు ఉన్నాయని చెప్తున్నాడు. అవునండి, వాస్తవేనండి. ఖాళీ అక్కడ ఏది డబ్బులు జనానికి పై ఇచ్చారు. బటన్ నొక్కి నువ్వు డెవలప్మెంట్ ఏం చేసావు అది చెప్పాలిగా నువ్వు. ప్రజలంతా అంత అమాయకంగా ప్రజలు లేరు, చాలా ఆలోచించే గత ఎన్నికల్లో నిర్ణయం తీసుకుని వాళ్ళు ఓట్లేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. బాబాయ్ ఈ అన్నా క్యాంటీన్ బాబాయ్ మంచిదేనంటావా? అన్న మీలాంటి వాళ్ళందరికీ మంచిదేనా? 5 రూపాయలకి భోజనం దొరకడం మీరేమంటారు సార్? 5 రూపాయల భోజనం మంచిదేనండి. బయట ఏమైనా వస్తుందా సార్? 5 రూపాయలు 130 రూపాయలు పెట్టినా లేదు, 30 రూపాయలు పెట్టినా లేదు. 130 కానీ భోజనం కానీ మరి ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కదా సార్. మరి ఇప్పుడు భారం పడుతుంది ప్రభుత్వం మీద కూడా పడుతుంది కదా. అయినా కూడా 5 రూపాయలకే పెడుతున్నాడు. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం మంచిదేనంటారా? నిర్ణయం మంచిదే. ఈ రోజున అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం మళ్ళీ మొదలు పెట్టారు. అంటే గత 5 ఏళ్లలో అసలు ఏం ప్రభుత్వానికి నష్టం వచ్చిందన్నప్పుడు అన్నా క్యాంటీన్లు తీసి కేవలం ఒక వ్యక్తికి ఏదో పేరు వచ్చుద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారేమో తప్ప, అంటే ఆయన రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే జగనన్న క్యాంటీన్ అని ఆయన పేరే పెట్టుకోవచ్చు, ఇంకా బాగా మంచి ఆహారాన్ని అందించవచ్చు. ఏమంటావు? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉంటే మంచిదా కాదా? 10 మందికి పెట్టింది మంచిదే కానీ ఆయన తీసేయటం పొరపాటే కాదని లేదు. కానీ ఆయన ఒకటి ఆలోచించి ఈ పేరు ఇష్టం లేకపోతే ఇంకొకటి పెట్టవచ్చు, ఇంకొకటి చేయొచ్చు. కానీ ఏంటంటే ఇలా అడుక్కునేవాడు ఉన్నాడు, ఇంకొకటి ఉన్నాడు. 1 రూపాయి తెచ్చుకున్నా కూడా అది తింటాడు, మంచిదే, ఇది కాదని లేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే దానికి దీనికి అన్నాడు. ఇవన్నీ ఆటో వాళ్ళకి, కార్లోళ్ళకి, బైకులోళ్ళకి అన్నారు. అవన్నీ కాదనలే. దాని నిమిత్తం అది కాకుండా ఏదన్నా కుంటోడికో గుడ్డోడికో 10 రూపాయలు ఇయ్యి, ఏదన్నా ఇట్లాంటి దాంట్లో ఉంచు, పెట్టు. ఇది లేదు కానీ వేరే విధంగా అయితే ఇది లేదు. కానీ నేను ఆటో వాళ్ళకి ఇస్తాను, లేకపోతే గడ్డం చేసే వాళ్ళకి ఇస్తాను, లేకపోతే బట్టలు కుట్టే వాళ్ళకి ఇస్తాను, ఇచ్చుకుంటూ పోతే కొండ కరిగిపోతుంది కదా. కొండ అది ఏది అదనంగా ఉన్న దేశాల్లో అయితే ఇవ్వచ్చు. మనము ఉన్నదే ఇదిలో, ఆ ఇదిలో మళ్ళీ తెచ్చుకొని మనం ఏడ పెట్టుకుంటాం. కానీ ఇది ఉంటాం 10 మందికి ఎవరికైనా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, గబక్కని అడిగన పొయ్యి వస్తారు, కాళ్ళు నొచ్చో కన్ను నొచ్చో గబక్కని ఆ టైం అయితే తింటారు. అయిపోయి. సో మొత్తం మీద అంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే సగటు కూలీలు కానీ 5 రూపాయలకి ఇక్కడ భోజనం చేయడం ఎలా ఉందంటే, అంటే బయట ఇదే 5 రూపాయలకి ఏమైనా దొరుకుతుందా? 5 రూపాయలకి ఇలా బిస్కెట్ ప్యాకెట్ రావట్లేదు అయ్యా. 5 రూపాయలకి బిస్కెట్ మంచినీళ్ళు రావటం లీటర్ అంటే 6 రూపాయలు అంటున్నారు. అదే సీసా కొంటే 20 అంటారు. సీసా మేము కొని తాగుతామా? ఒక ప్యాకెట్ కొంటే 3 రూపాయలు. ఇంకా ఏమి ఇది ఈ రోజున కూటమి ప్రభుత్వం 5 రూపాయలు అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి ప్రారంభించడం మంచిదే, చాలా మంచిది. కానీ గుణం ఉన్నోళ్ళు ఎవరైనా కూడా అవన్నీ తగ్గించుకొని ఇది 10 మందికి పెట్టినా ఇబ్బంది లేదు. మిగతా మొత్తం తగ్గించుకో. ఎయికుల కన్నా రాళ్ళకన్నా రేళ్ళకన్నా తగ్గించుకో, తినేవాడికి పెట్టు. ఎలా ఒక్కొక్కరు కోట్లు సంపాదించినా కూటికి లేకుండా తోసేస్తారు బయటికి. కానీ వాళ్ళకన్నా కూడా ఆ టయానికి వచ్చి కూర్చున్నోడికి ముద్ద పెడుతున్నారుగా, అది మంచిది.